పవర్ ప్లాంట్ అక్కడ ఈ ఎదురుగా మీకు 2 గ్రీన్ బిల్డింగ్లు కనపడుతున్నాయి చూసారా, అవి వాటిని టర్బైన్ బిల్డింగ్స్ అంటారు. వాటిలో టర్బైన్స్ ఉంటాయి 2 ప్లాంట్స్. అలాంటి స్క్వేర్ డబ్బాల వెనకాల కూడా ఇంకో 2 ఉన్నాయి, అవి 2 యూనిట్స్. ఈ విధంగా ఇక్కడ 4 మీకు ఒక సిలిండర్స్ లాగా కనపడుతున్నాయి చూసారా. ఈ 4 సిలిండర్స్ దే ఆర్ రియాక్టర్ బిల్డింగ్స్ అనమాట. మాకు 4 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి 220 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేసే రియాక్టర్స్ ఈ 4 బిల్డింగుల్లో ఉన్నాయి. అసలు ఈ బిల్డింగులో ఎలా ఉన్నాయి ఏమిటి అనేది నేను ఇంకా డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను మీకు ఇది ప్రజెంటేషన్లో. బేసిక్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఫోటోగ్రాఫ్ చూపిస్తున్నాను. ఆ వెనకాల మీకు కనబడుతున్న నది కాళీ నది అండి. మీరు కూర్చోండి. వెనకాల మీకు కనబడుతున్న నది కాళీ నది. ఈ ఎదురుగుండా మీకు ఇక్కడ ఈ పవర్ ప్లాంట్లో ఉన్నవి ఏమేమి ఉన్నాయని చూపిస్తాను మీకు ముందు. ఈ 4 సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో విత్ హ్యావింగ్ పైన డోమ్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని రియాక్టర్ బిల్డింగ్ అండి. ఆ రియాక్టర్ బిల్డింగ్స్ ఆనుకొని ఒక రెక్టాంగులర్ డబ్బాల్లాగా బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని టర్బైన్ బిల్డింగ్స్ అంటారు. రియాక్టర్ బిల్డింగ్ లో బేసిక్ గా రియాక్టర్ అనేది ఎక్కడైతే ఈ ఏమంటారు పవర్, అటామిక్ పవర్ జనరేట్ ఏదైతే అవుతుందో ఆ పవర్ తీసుకునేది అదంతా దానికి సంబంధించిన రియాక్టర్ అంతా ఆ బిల్డింగ్ లో ఉంటుందండి. ఆ రియాక్టర్ లో ప్రొడ్యూస్ అయిన పవర్ ని స్టీమ్ ద్వారా ఒక నీళ్ళు లైట్ వాటర్ ద్వారా ఆ పవర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి స్టీమ్ లాగా తయారు చేసి ఆ లైట్ వాటర్ ని తీసుకొచ్చి టర్బైన్ బిల్డింగ్స్ అంటారు కదా. టర్బైన్ బిల్డింగ్స్ లో టర్బైన్స్ ఉంటాయి, స్టీమ్ టర్బైన్స్ ఉంటాయి. 220 మెగావాట్స్ ఒక్కొక్క స్టీమ్ టర్బైన్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది దాంట్లో. ఆ స్టీమ్ టర్బైన్ లోకి స్టీమ్ పంపిస్తాము. ఆ టర్బైన్ రొటేట్ అయ్యి అది ఒక జనరేటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ జనరేటర్ మూవ్ అవటం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మీకు ఈ నా కర్సర్ మీరు కనుక చూడగలిగితే ఈ బిల్డింగ్లో నుంచి మీకు కేబుల్స్ బయటకు వెళ్తున్నట్టుగా ఇక్కడ మీకు టవర్స్, కరెంట్ టవర్స్ అవి కనపడుతున్నాయి లెఫ్ట్ సైడ్ కి. అండ్ లెఫ్ట్ సైడ్ కి కరెంట్ టవర్స్ ను ఈ పక్కన ఒక స్విచ్ యార్డ్ లాగా కనపడుతుంది. అయితే ఒక పెద్ద స్విచ్ యార్డ్ అండి. స్విచ్ యార్డ్ అంటే ఇక్కడికి ఈ 4 ప్లాంట్స్ నుంచి ఉత్పత్తి అయిన పవర్ అంతా ఈ యార్డ్ లోకి వస్తుంది. ఇక్కడ అన్ని కేబుల్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడికి పవర్ లైన్స్ అన్ని వస్తాయి ఇక్కడికి. ఇక్కడ నుంచి మేము మొత్తం దేశానికి పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బేసిక్ గా ఇటు నుంచి ఇట్ విల్ గో టు ఒక గ్రిడ్ కి కనెక్ట్ అవుతుంది. ఇది సదర్న్ గ్రిడ్ కి కనెక్ట్ అవుతుంది. సదర్న్ గ్రిడ్ కి కనెక్ట్ అయ్యి కేపీటీసీ అనేది కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అండ్ కర్ణాటక పవర్ కార్పొరేషన్ వీటికి కనెక్ట్ అయ్యి చెప్పేసి వాటి నుంచి గ్రిడ్ లోకి ఇచ్చి ఆ తర్వాత ఒక్కొక్క స్టేట్ కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ మాకు ప్రీ డిసైడెడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం చెప్పేసి ఎంత ఉత్పత్తి చేస్తున్నామో అందులోంచి అంత వాటా ఒక్కొక్క స్టేట్కి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక్కొక్క స్టేట్కి, ఎప్పుడెప్పుడు ఎంతెంత వెళ్ళాలి, ఇదంతాను వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు నిర్ణయిస్తారు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు నిర్ణయిస్తారు. ఎప్పటికప్పుడు గ్రిడ్లో ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత, అది ఫ్రీక్వెన్సీ అనేది ఒక బేస్ లైన్ నంబర్ ఏంటంటే 50 హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీ, 50 సైకిల్స్ పర్ సెకండ్. ఆ సైకిల్ అంత ఫ్రీక్వెన్సీలోనే అన్ని మెషిన్లు, దేశంలో ఉన్న అన్ని మెషిన్లు అంత ఫ్రీక్వెన్సీలోనే నడుస్తాయి. 50 సైకిల్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీలోనే నడుస్తాయి. కాబట్టి అంతకంటే ఎక్కువ పవర్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీ పైకి వెళ్తుంది. సో ఆ జనరేటింగ్ ప్లాంట్స్ ని సపరేట్ చేయటమో ఏదో చేయాలి వాళ్ళు. ఒకవేళ పవర్ తగ్గిపోతే కొన్ని లోడ్ సెంటర్స్ ని తగ్గించి మళ్ళీ ఫ్రీక్వెన్సీని పెంచి వాళ్ళు దే హ్యావ్ టు సీ టు ఇట్ దట్ ఆ 50 హెర్ట్జ్ అనేది మొత్తం గ్రిడ్ లో మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ పని. యాక్చువల్గా పవర్ ప్రొడ్యూస్ చేయడం అనేది మా పని. పవర్ ప్రొడ్యూస్ చేసి దాని నుంచి ఆ అణువులోంచి విద్యుత్తుని విద్యుత్ యాక్చువల్గా హీట్ ఎనర్జీ తీస్తాము. ఆ హీట్ ఎనర్జీని తీసుకొచ్చి దాని నుంచి స్టీమ్ తయారు చేసి ఆ స్టీమ్ నుంచి విద్యుత్ పవర్ తయారు చేసి ఆ విద్యుత్తుని మేము గ్రిడ్కి సప్లై చేస్తాం. అది మా పని బేసిక్గా ఇక్కడ కైగాలో జరిగేది. ఇక ఆ న్యూక్లియర్ వాటన్నిటి విషయాల గురించి నేను కొంచెం డీటెయిల్గా ముందు చెప్తాను. రైట్, ఇప్పుడు న్యూక్లియర్ ఫిషన్ అసలు మిగతా పవర్స్ తోటి దీనికి తేడా ఏమిటి, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి ఐ విల్ ట్రై టు టెల్ యూ. దెర్ ఇస్
ఇక్కడ మేము యురేనియం 235 అని చెప్పేసి ఒక హెవీ మెటల్ ఇస్ యురేనియం అనేది ఒక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ని న్యూట్రాన్ తో బొంబార్డ్ చేసి దాన్ని ఆ ఎలిమెంట్ ని బ్రేక్ చేసి దానిలోంచి వచ్చే పవర్ నుంచి మేము విద్యుత్ హీట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీని గురించి కొంచెం బేసిక్ ముందు మీకు చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే అందరూ ప్రతి వాళ్ళు ఈ ఐన్స్టీన్ ఈక్వేషన్ విన్నారు. ప్రతి వాళ్ళు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ సి స్క్వేర్. అంటే సి స్క్వేర్ అనేది అందులో ఈ ఈజ్ ఎనర్జీ, ఎం అనేది మాస్, స్పీడ్ ఆఫ్ లైట్ చెప్పేసి అంతా విన్నారు. ప్రతి వాళ్ళు ఈ విషయం విన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అనేది నేను చెప్తాను మీకు. ఈ యురేనియం అనే ఆటం ఏదైతే ఉందో, ఆటం అనేది మీకు తెలిసి ఉండాలి మోస్ట్లీ. అంటే ఏదన్నా పదార్థాన్ని మీరు తీసుకుని దాన్ని ముక్కలుగా విడగొట్టుకుంటూ పోతే చివరికి ఇంకా ఆ తర్వాత ఇంకా అంతకంటే విడిపోని స్థితికి మీరు ఎప్పుడైతే తీసుకెళ్తారో దాన్ని మీరు ఆ అన్నిటికంటే స్మాలెస్ట్ కణువుని ఆటం అంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఒక పదార్థాన్ని తీసుకున్నారు అనుకోండి, నీళ్ళని తీసుకున్నారు, దాన్ని ముక్కలు విడదీసి పోతే అన్నిటికంటే విడతీయలేనంత చిన్న కణువుకి ఎప్పుడైతే తీసుకొస్తారో ఆ అన్నిటికంటే చిన్న కణువుని అది దీంట్లో ఉంటుంది. దాని కెమిస్ట్రీ నీరులాగే ఉన్న మాలిక్యూల్, నీటి ప్రాపర్టీస్ ఉన్నది, అన్నిటికంటే చిన్నది మాలిక్యూల్ అంటారు. ఆ మాలిక్యూల్ ఇప్పుడు నీళ్ళని తీసుకుంటే దానిలో ఒక్క మాలిక్యూల్ ఒక హైడ్రోజన్, ఒక ఆటమ్, ఒక ఆక్సిజన్, ఇలా 2 ఆటమ్స్ తోటి తయారయ్యి ఉండేది ఒక మాలిక్యూల్. అంటే అంతకంటే చిన్నవి 2 కణువులు అనమాట. వాటిని ఆటమ్స్ అంటారు. ఒక్కొక్క ఎలిమెంట్ కి దాని అన్నిటికంటే స్మాలెస్ట్ పదార్థాన్ని ఆటమ్ అంటారు. అంటే యురేనియం 235 అనేది యురేనియం అనే ఒక ఎలిమెంట్ యొక్క ఆటం గురించి మాట్లాడుతున్నాం. మీకు అసలు ఆటం అంటే ఎంత ఉంటుంది, దాని అవగాహన కుదరడానికి నేను ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ లాగా రాశాను. ఒక మోల్ ఆఫ్ యురేనియం 235 అంటే 235 కిలో యురేనియం మీరు తీసుకుంటే, అది కూడా అది హెవీ మెటల్ కాబట్టి దానిలో 6 × 10⁻23 ఆటమ్స్ ఉంటాయండి. అంటే 10�23 అంటే 10 పక్కన ఒక 23 సున్నాలు పెట్టండి. 1 2 సున్నాలు కాదు, 23 సున్నాలు పెడితే 6.0 పర్వాలేదు. 23 సున్నాలు పెడితే మీకు ఆ అంకె ఎంత పెద్దదవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అన్ని కణాలు ఒక 1/2 కిలో యురేనియంలో ఉంటాయి. ఓకే, సో వాట్ ఈజ్ అన్ ఆటమ్ అనేది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే ఎంత చిన్న కణం అనేది ఎంత చిన్నది అనేది. ఆ ఒక్క కణం గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఆ యురేనియం పైన మీకు ఇప్పుడు ఒక బొమ్మ కనపడుతుంది. ఏంటి అందులో యురేనియం చూపిస్తున్నాను. యురేనియం 235 ఆటమ్. పర్లేదు, యురేనియం 235 అనే ఒక ఆటం చూపిస్తాను. ఒక న్యూట్రాన్ దాన్ని బొంబార్డ్ చేస్తుంది. ఈ న్యూట్రాన్ ఏమిటి? ఈ ప్రతి కణంలోనే 3 ముఖ్యమైన సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. న్యూట్రాన్, రెండోది ప్రోటాన్, మూడోది ఎలక్ట్రాన్. న్యూట్రాన్ ప్రోటాన్ కలిసి ఒక ఆటమ్ యొక్క న్యూట్రాన్ ప్రోటాన్ అనేవి 2 ఆటమ్ యొక్క మాస్ అంటే దాని వెయిట్ ని నిర్ణయిస్తాయి. న్యూట్రాన్. ఈ ఎలక్ట్రాన్ అనే దానికి అసలు వెయిట్ ఉండదండి. అది ఊరికే ఖాళీగా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక ఛార్జ్ ఉంటుంది తప్పితే దానికి వెయిట్ అనేది. ఈ న్యూట్రాన్ ప్రోటాన్ ఈ రెండింటికి వెయిట్ ఉన్న పదార్థాలు అవి 2. ఒక మాస్ ఉంటాయి ఆ రెండింటికి. ఆ మాస్ ఉన్న పదార్థాల్లో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయో ఆల్మోస్ట్ ప్రోటాన్లు ఉంటాయి ఈ ఒక ఆటంలో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రస్తుతం ఈ ఆటమ్ ని కనుక మనం బ్రేక్ అన్నిటికంటే స్మాలెస్ట్ కణం అంటున్నాను నేను, ఆటమ్. దాన్ని మనం బ్రేక్ చేయాలంటే దానికి మెథడ్ ఏంటంటే ఒక న్యూట్రాన్ తీసుకొచ్చి దాన్ని బొంబార్డ్ చేయడం. ఆ ఆటమ్ ఏదైతే ఉంటుందో అది 2 ముక్కలు అవుతుంది. నౌ I can hear your music. సో అది బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే దిస్ బేసిక్గా ఈ న్యూట్రాన్ విల్ బికమ్ 2 పీసెస్, ఫిషన్ ఫ్రాగ్మెంట్స్ అంటాం. ఇందులో ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే బ్రేక్ అయినప్పుడు చిన్న ఆటమ్స్ తయారవుతాయండి. వీటి పేరు క్రిప్టాన్ కానీ, జీనాన్ కానీ,
ఇంకా సీజియం కానీ ఇంకొక వేరే ఇంతకంటే మన యురేనియం కంటే చిన్న ఆటమ్స్ రెండుగా విడిపోతాయి. అవి రెండు చిన్న ఆటమ్స్ అవుతాయి. ఆ రెండు చిన్న ఆటమ్ యొక్క మాస్ కనుక మనం తీసుకుంటే వాటి ఎంత వెయిట్ ఉంది అని ఒక్కొక్క ఆటం పగిలి చిన్నగా తయారైన ఆటమ్ తీసుకుంటే ఆ మాస్ కనుక మనం కలిపితే దాని మాస్ ఒరిజినల్ గా ఉన్న యురేనియం ఆటమ్ కంటే తక్కువ ఉంటుందండి. తక్కువ ఉండేసరికి అంటే దాని అర్థం ఏంటి, కొంత మాస్ ఎక్కడికో పోయింది. ఇది రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు ఆ రెండు చిన్న ఆటమ్స్ ఉత్పత్తి అయినప్పుడు కొంత మాస్ ఎక్కడ పోతుంది. మాస్ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ ఆర్ క్రియేటెడ్. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. మాస్ ఎక్కడికి పోతే ఎక్కడికి పోదు. అయితే ఈ బిగ్గెస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఏమంటుందంటే ఆ డిసపైర్ అయిపోయిన మాస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. అది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మీకు ఒక అవగాహన కోసం ఈ ఈక్వేషన్ రాశాను. ఈ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆ మాస్ చాలా చిన్నదైనా కానీ, ఎంత చిన్న మాస్ అయినా కానీ, బికాస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ 10 × 10⁻10 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఆల్మోస్ట్ 10⁻7 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ లో లైట్ ట్రావెల్ అవుతుంది. దాని స్క్వేర్ 10⁻20 meters per second is the 20 is the value. It's a figure unit. అంత మాస్ అది ప్రొడ్యూస్ అవుతుందండి. ఒక్కొక్క ఆటమ్ బ్రేక్ అయినప్పుడు అంత ఎనర్జీ ఒక్కొక్క ఆటమ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మన ఏమన్నారు, మనం ఒకప్పుడు మన ఈ దీంట్లో మన పురాణాల్లోనూ వాటిలోనూ కూడా మాట్లాడుతుంటారు. అది ఇన్ఫాక్ట్ సో many people, in fact Oppenheimer also has spoken about it. Oppenheimer is the father of atomic bomb actually. He is the father along with Feynman and others. వాళ్ళందరూ కలిసి అటామిక్ బాంబ్ అమెరికాలో ఫస్ట్ టైం తయారు చేశారు. వాళ్ళు కూడా అన్నారు ఏంటంటే మన మీ భారతాలు వాళ్ళు ఏమన్నారంటే బేసిక్ గా మాట్లాడారు, వాట్ ఇస్ దిస్ బ్రహ్మాస్త్రం అంటే ఇట్ ఈస్ బేసికలీ నథింగ్ బట్ ద పవర్ ఇన్ సైడ్ అన్ ఆటమ్ అన్నారు. సో ఉన్న పవర్ హార్నెస్ ఇట్, అది తీసి మనం వాడడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. ఇకపోతే అదొక తప్పు విషయమనో లేకపోతే అదొక డేంజరస్ విషయమనో, అది చాలా దాని గురించి కొంచెం దూరంగా ఉండాలనో ప్రతి వాళ్ళకి ఎందుకు ఆ అవగాహన వచ్చింది ఏమిటి అని అంటే, మీరు ఆటమ్ అనగానే మీకు నాగసాకి బాంబులు కూడా వస్తాయి. అది కాకపోతే చెర్నోబిల్ యాక్సిడెంట్ అంటారు, లేకపోతే ఫుకుషిమా అంటారు, ఈ విధంగా మాట్లాడతారు. కానీ బేసిక్ గా జరిగే విషయం ఎవరికి యాక్చువల్ గా తెలియదు. ఏమిటి వాటితో ఏం చేయగలుగుతారు, దానివల్ల ఉపయోగం ఏమిటి, నష్టం ఏమిటి, దీని గురించి ఎవరికి యాక్చువల్ గా. ఎందుకంటే మీకు వాట్ ఎవర్ ఇస్ థ్రిల్లింగ్ టు యూ, వాట్ ఎవర్ యూ పీపుల్ లైక్ టు కన్స్యూమ్ ఫాస్ట్, దట్ దే వుడ్ లైక్ టు లిసన్. బాంబ్ చెప్తే ఎవ్రీవన్ లిసన్ టు దట్. ఎనీవే నేను ఇక్కడ దీని గురించి ముందు చెప్తాను. సో దీస్ ఫిషన్ ఫ్రాగ్మెంట్స్ ఐ సెడ్, సో వెన్ దిస్ ఆటమ్ బ్రేక్స్ into two subatomic particles, then what two smaller atoms, ఒక మూడు దాని నుంచి ఫ్రీ న్యూట్రాన్స్ బయటకు వస్తాయండి. ఈ మూడు ఫ్రీ న్యూట్రాన్స్ ఆటమ్స్ మళ్ళీ కొన్ని కోట్లు ఆటమ్స్ ఉన్నాయి ఒక్కొక్క యురేనియం బండల్లో. సో ఇంకో ఆటమ్ ని కొట్టుకుంటది, ఒక్కొక్క న్యూట్రాన్ వెళ్ళి ఇంకొక ఆటమ్ కొట్టుకున్నప్పుడు ఆ ఆటమ్ మళ్ళీ బ్రేక్ అవుతుంది, దాని నుంచి మళ్ళీ మూడు ప్రొడ్యూస్ అవుతుంది. ఈచ్ బ్రేక్ అయినప్పుడల్లా అక్కడ నుంచి ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. మనం ఎప్పుడే నేను మాట్లాడాను ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి, అంత ఎనర్జీ ఎనర్జీ బేసిక్ గా అది కైనెటిక్ ఎనర్జీ కింద, హీట్ ఎనర్జీ కింద రిలీజ్ అవుతుందండి. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ నథింగ్ బట్ అటామిక్ పవర్. అది ఇప్పుడు ఓకే, ఒక్కొక్క యాక్షన్ లో ఒక్కొక్క దీనిలో ఎనర్జీ 85% ఆఫ్ దిస్ ఎనర్జీ ఇస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ ఫిషన్ ఫ్రాగ్మెంట్స్ నుంచి వచ్చేది అనమాట. ఇది ఆ వేడిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అదే యాక్చువల్ గా అటామిక్ పవర్ అనేది. ఇప్పుడు
మీకు ముఖ్యంగా మీకు బాంబుకి రియాక్టర్ కి తేడా ఏమిటి, అసలు బాంబులో ఏమవుతుంది అనేది చాలా మందికి ఉంటుంది. ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తేడా. రియాక్టర్, న్యూక్లియర్ పవర్ రియాక్టర్ లో మీకు దాని నిండా యురేనియం ఆటమ్స్ ఉంటాయి, దాంట్లోనే చైన్ రియాక్షన్ కూడా అవుతుంది. ఇప్పుడు మీకు చేపించిన చైన్ రియాక్షన్, సో అది చాలా హై టెంపరేచర్ పెడుతుంది. హై టెంపరేచర్ కి అరౌండ్ కూలెంట్ ని మేము పాస్ చేస్తాం. హాట్ హెవీ వాటర్ అని చెప్పేసి దట్ ఈస్ డ్యూటీరియం. అదే హైడ్రోజన్ బదులు మాకు డ్యూటీరియం కనుక వాడేట్లయితే డ్యూటీరియం తోటి తయారయ్యే ఆక్సైడ్ ని దీని నుంచి హై ప్రెషర్ లో పాస్ ఆన్ చేసినప్పుడు అది దీని హీట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. హీట్ అంతా హెవీ వాటర్ లోకి వస్తుంది. ఇక్కడ చుట్టూ మీకు ఇక్కడ కంట్రోల్ రాడ్, మోడరేటర్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఒకసారి బొంబార్డ్ అయినప్పుడు 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినట్టు కనపడ్డాయి. ఈ 3 న్యూట్రాన్స్ లో ఈ 3 మళ్ళీ కొట్టుకుంటే మళ్ళీ 3 మీకు అవి మళ్ళీ కొట్టుకుంటే మీకు 9 × 9 81 న్యూట్రాన్స్ అవుతాయి కదా. ఇలా న్యూట్రాన్స్ పెరుగుకుంటూ పోయాయి అనుకోండి, ఒక కంట్రోల్ లేకుండా న్యూట్రాన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్. ఓకే, దెన్ these neutrons are carrying power, that is called radioactivity. Neutrons are having radioactivity. ఇది ఫ్లక్స్ రేడియోయాక్టివిటీ అంటాం. ఇది పెరుగుకుంటూ కంట్రోల్ అన్ఎండింగ్ చైన్ రియాక్షన్ అంటాం దాన్ని. ఈ చైన్ రియాక్షన్ ని మనం కంట్రోల్ చేయడం అవసరం. ఇందులో ఏం చేస్తామంటే ఈ 3 రాడ్ లోపల పెట్టి 3 నుంచి 2 న్యూట్రాన్ ని ఈ కంట్రోల్ రాడ్ అబ్జార్బ్ చేసేస్తుందండి. అది అబ్జార్బ్ చేసేస్తే 1 న్యూట్రాన్ మాత్రం మిగులుతుంది. మిగిలిన న్యూట్రాన్ ఆ యురేనియం ఆటమ్ ని బ్రేక్ చేసి అక్కడ నుంచి మళ్ళీ 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రొడ్యూస్ ఒకటి మిగిలి ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది మీకు. సో దట్ ఈస్ హౌ action each bombard, each breaking of uranium atom out of this 6 × 10⁻23 atoms ఈ బండల్స్ లో ఒక్కొక్క బండలు 16.5 kgs బండలు 12 బండల్స్ ఉంటాయి. వాటన్నిటిలోనూ ఈ బొంబార్డింగ్ నడుస్తూ ఉంటుంది. సో యూ కెన్ సీ ఎనర్జీ రిలీజ్ 1 కూలెంట్ ఛానల్. సో మొత్తం ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఏమిటి అది కూడా మీకు చెప్తాను. సో ఆ హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది ఈ కూలెంట్ బయటికి తీస్తాం. ఇది ఈ మోడరేటర్ అనేది దీని చుట్టూతో అది కూడా హెవీ వాటర్ అండి. దాని పర్పస్ ఏంటంటే ఈ బయటకు వచ్చే న్యూట్రాన్స్ ఏవైతే మళ్ళీ రియాక్ట్ అవుతాయి. అది బయటకు వచ్చే ఎనర్జీ చాలా హై ఎనర్జీ తోటి బయటకు వస్తుంది. అందుకని ప్రతి న్యూట్రాన్ రియాక్ట్ దానిలోంచి ఎనర్జీ తగ్గించి కరెక్ట్ గా ఎంత ఎనర్జీ తోటి అయితే అది మళ్ళీ రియాక్ట్ అవ్వగలదో, మళ్ళీ న్యూట్రాన్ బ్రేక్ చేయగలదో అంత ఎనర్జీకి అది తీసుకొచ్చి వదులుతుంది. అది దాని పర్పస్. ఈ మోడరేటర్ అనే దాని యొక్క పర్పస్ అది. ఆ 2 న్యూట్రాన్లు మన కంట్రోల్ రాడ్ తినేస్తుంది. 1 న్యూట్రాన్ యొక్క స్పీడ్ ఈ మోడరేటర్ తగ్గించి మళ్ళీ చేస్తుంది. ఇందులో ఉన్న సూక్ష్మం, అది బేసిక్ సూక్ష్మం. ఈ విధంగా చైన్ రియాక్షన్ ఒకటి కంటిన్యూ అవుతుంది. చైన్ రియాక్షన్ కంటిన్యూ అవడం తోటి మీకు కంటిన్యూస్ గా హీట్ ఉత్పత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. హీట్ ఉత్పత్తి అవడమే కాదు, ఆ చైన్ రియాక్షన్ రాకుండా ఇది ఇంటెంట్ అండి. ఇక ఫ్యూయల్ గురించి కొంచెం మీకు చెప్తాను. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ న్యాచురల్ యూర్ ఎలా ఉంటుంది. అందులో దాన్ని ఆ ఓవర్లో ఒక కేవలం 0.7% యురేనియం 235 ఉంటుంది. అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు మనకి బేసిక్గా జాదుగూడ మైన్స్, బీహార్ అక్కడ జార్ఖండ్ ఏరియాలో జాదుగూడ మైన్స్ ఉన్నాయి. మెయిన్స్ ఇప్పుడు తుమ్మలపల్లి ఇక్కడ కూడా తీస్తున్నాం, ఎక్స్ట్రాక్షన్ మొదలెట్టినట్టున్నాం. అయితే ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి ఈ ఓవర్ వస్తుందో, ఈ ఓవర్ అంతా మన హైదరాబాద్ వస్తుందండి. మీరు యూఆర్ ఇన్ హైదరాబాద్, సో డెఫినెట్లీ యూ విల్ బి నోయింగ్ న్యూక్లియర్ ఫ్యూయల్. ఎల్లో కేక్ అని ఒకటి తయారు చేస్తాం. ఎల్లో కేక్ అనేది యురేనియం U3O8 అంటే
ఆటమ్స్ ఆఫ్ యూనియం ఒక మాలిక్యూల్ తయారవుతుంది. దాంతో ఒక యెల్లో కేక్ లాగా ఒకటి తయారవుతుంది. ఆ ఓర్ని తీసుకొని మనం హైదరాబాద్కి పంపిస్తాం. ఈ హైదరాబాద్లో దాన్ని ప్రాసెస్ చేస్తారండి. U3O8ని ప్రాసెస్ చేసి దానిలో తీసేసి యురేనియం డయాక్సైడ్ అని చెప్పేసి ఒక ఆక్సైడ్ గా తయారు చేస్తారు. దాన్ని తయారు చేసి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో దానిలో చిన్న చిన్న పెల్లెట్స్ గా తయారు చేస్తారు. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో మీకు యూ కెన్ సీ స్మాల్ బుల్లెట్స్ లాగా చేస్తారు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో. అది తయారు చేసిన తర్వాత ఆ పెల్లెట్ ని ఇప్పుడు ఇలా ఒక బండల్లా తయారు చేస్తారు. ఎలా అంటే ఇక్కడ ఒక ట్యూబ్ ఉంది చూసారా, ఇదేంటంటే 19 ట్యూబ్లు అండి. 12 పెలెట్స్ ఉంటాయండి. ఇలా ఈ పెలెట్స్ దీంట్లో పెట్టుకుంటూ పోతే ఒక్కొక్క ట్యూబ్ లో 12 పెలెట్స్ తోటి ఈ ట్యూబ్ నిండిపోద్ది. ఇలాంటి 19 ట్యూబ్స్ కలిపి ఒక బండల్లా తయారు చేసి వాటి బండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్సిల్స్ మధ్యలో గ్యాపులు ఉంటాయి, ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీలోంచి నేను చెప్పిన కూలెంట్ అని చెప్పాను కదా, ఆ కూలెంట్ ఈ ఖాళీలోంచి ప్రవహిస్తూ ఉంటుంది. మండల్లో ఉందో అది అందులో ఉన్న యురేనియం బ్రేక్ అవ్వడం వల్ల వచ్చే యొక్క హీట్ ఏదైతే ఉందో ఈ మధ్యలో హెవీ వాటర్ అది ఆ హీట్ తీసేసుకుంటుంది. అందుకని ఈ బండలు చల్లబడుతూ ఉంటుంది. చల్లబడ్డం అనడానికి లేదంటే అది 300 డిగ్రీ సెంటిగ్రేడ్ లో సెంటిగ్రేడ్ లో ఉంటుంది. బేసిక్ గా ఆ కూల్ బయటకు వస్తున్న వాటర్ టెంపరేచర్ 300 డిగ్రీస్ లో ఉంటుంది ఆల్మోస్ట్. వాటర్ ఈజ్ ఎక్స్ట్రా. ఈ వాటర్ ని తీసుకెళ్ళిపోయి ఇది ఇక్కడ మీకు దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ క్యాలెండ్రియా అంటే. క్యాలెండ్రియా అంటే దిస్ ఇస్ just imagine 306 pipes inside. Okay, so each pipe is containing about 12 bundles like this. ఒక్కొక్క పైప్ లో 12 బండల్స్ ఉంటాయి ఇట్లాంటివి. అప్పుడు చూడండి కోర్ అంటే ఇదే మీకు చుట్టూతా కనపడుతుంది. ఈచ్ ఒక్కొక్క పైప్ లో మీకు 12 బండల్స్ ఉంటాయి. ఇంటూ 300 ఈ ఛానల్స్ మధ్యలో మీకు అంతా ఈ మిగతా షెల్ సైడ్ ఆఫ్ దిస్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మోడరేట్ అనేది పెడతాం. ఈ పైప్ లో హై వాటర్ ప్రెషర్ లో ఆల్మోస్ట్ 87 kg/cm², 87 టైమ్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో ఆ హై వాటర్ ని పాస్ చేస్తాం. బండి మనం మీకు చూపించాం కదా, ఖాళీ గ్యాప్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెన్సిల్ మధ్యలో గ్యాపులు ఉంటాయి. ఈ చుట్టుపక్కల గ్యాపులు ఉంటాయి. వీటిలోంచి వాటర్ ప్రవహిస్తూ అక్కడ ఉన్న హీట్ అంతా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. అది చేసిన తర్వాత ఆ స్టీమ్ జనరేటర్ ఈ కోర్ లోంచి హెవీ వాటర్ వస్తుంది, పంప్ వచ్చి ఇది బండల్స్ లోంచి హీట్ తీస్తుంది. ఒక స్టీమ్ ఎక్స్చేంజర్ అంటే దానిలో ఒక షెల్ ఒక ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ సైడ్ లోంచి హెవీ వాటర్ వెళ్తుంటుంది. రెండో వైపు లైట్ డీమినరలైజ్డ్ వాటర్ మనం పంపిస్తాం. ఆ డీమినరలైజ్డ్ వాటర్ దానిలోకి వెళ్ళినప్పుడు అది ఆ టెంపరేచర్ ఆ మారిన స్టీమ్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి టర్బైన్ జనరేటర్ సిస్టమ్ లో టర్బైన్ కి ఇస్తాం. అది ఆ టర్బైన్ అనేది ఏంటంటే అది మెషిన్ which into which when you give steam it rotates. It is like a fan. Think about a fan. Normal గా రూమ్ లో అనుకోండి, అది రొటేట్ అవుతుంది, కిందకి ఎయిర్ కిందకి వస్తుంది కదా. ఈ సిమిలర్ వే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ సెండ్ ఎయిర్, దెన్ ద ఫ్యాన్ విల్, పిల్లలు అది కట్టుకుని వెళ్తుంటారు ఆ ఫ్యాన్, ఆ గాలి దానిలోంచి వెళ్తున్నప్పుడు అది ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. సో సిమిలర్ వే టర్బైన్ లోకి మీరు స్టీమ్ పంపించినప్పుడు స్టీమ్ యొక్క ఎనర్జీ తీసుకొని అది రొటేట్ అవుతుంది. అది రొటేట్ అయితే అది మీ క్రికెటర్ ని కూడా రొటేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ యొక్క ఉదాహరణ మీకు ఇచ్చాను. ఇందులో ఏమవుతుంది యాక్చువల్లీ, ఫ్యాన్ లో అది ఒక పంపించినప్పుడు ఆ పవర్ దీనికి ఆ ఫ్యాన్ అది మోటార్ రొటేట్ అవుతుంది. ఇక్కడ దానికి ఎగ్జాక్ట్లీ ఉల్టా, దానికి ఏమంటారు ఉల్టా అంటే ఓకే రివర్స్ ఆఫ్ దట్. అందులో ఏమవుతుంది, ఇందులో జనరేటర్ అది రొటేట్ అవడం వల్ల అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీని ఇందాక మీకు చూపించిన గ్రిడ్ నుంచి పవర్
పవర్ సెంటర్స్ కి, లోడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి, అక్కడ నుంచి మన ఇళ్ళకి, ఇండస్ట్రీస్ కి, వీటన్నిటికీ పవర్ సప్లై వెళ్తుందండి. దిస్ ఇస్ ద బేసిక్ థియరీ. ఇక ఒక్కొక్క what is this safety aspect, some small aspects I will tell you. ఇందాక మీకు పెల్లెట్ గురించి మాట్లాడాను. ఆ పెల్లెట్ అనేది దానిలో ఒక దానిపైన జిర్కోలాయ్ అని చెప్పేసి ఒక అనదర్ సరౌండింగ్ హ్యావింగ్ ఎ షీత్ ఆఫ్ జిర్కోలాయ్. షీత్ అంటే దానిపైన చుట్టూతో ఒక కేసింగ్ ఉంటుందండి, జిర్కోలాయ్ కేసింగ్. సో ఫిషన్ ప్రోడక్ట్స్ కానీ, యురేనియం కానీ, ఇంకా వేరే న్యూట్రాన్స్ బయటకు వెళ్తాయి, కానీ ఆ ప్రోడక్ట్స్ ఏవైతే దీని చుట్టూతో ఒక షీత్ ఉంటుంది. ఆ షీత్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ అలౌ ఎనీథింగ్ టు ఎనీ ఆఫ్ ద ఫిషన్ ప్రోడక్ట్స్ టు కమ్ అవుట్ ఇన్ వాటర్, విచ్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వాటర్. కూలెంట్ అంటున్నాం కదా, ఈ కూలెంట్ లోకి ఆ ఫిషన్ ప్రోడక్ట్స్ రాకుండా ఆపుతుంది. ఆ షీతే కాదండి, దీనిపైన పెల్లెట్ పైన మీకు ఒక క్లాడింగ్ అని ఇంకో క్లాడింగ్ ఒకటి తయారు చేస్తాం. క్లాడింగ్ ట్యూబ్, క్లాడింగ్ అండ్ ద ట్యూబ్ ఇస్ వన్, అదొక ప్రొటెక్షన్. అందులోంచి బయటికి కాదు, దాని నుంచి మీకు కూలెంట్ ఛానల్, కూలెంట్ ఛానల్స్ ఇప్పుడు మీరు ఆ పైన రియాక్టర్ కోర్, ఆ రియాక్టర్ కోర్ మీద మీకు ప్రైమరీ కంటైన్మెంట్ బిల్డింగ్, ఎయిర్ టైట్ కంటైనర్. ఈ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కంప్లీట్లీ ఎయిర్ టైట్, అండ్ ఇన్ఫాక్ట్ కంటిన్యూస్ గా దీనిలో నుంచి మేము స్పేస్ ఒక నెగటివ్ ఎన్విరాన్మెంట్ లో పెడతాం. దాని అర్థం ఏమిటంటే ఇందులో ఏదైనా ఫిషన్ ప్రోడక్ట్స్ రేడియో రిలీజ్ కానీ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. ఎయిర్ బయట నుంచి బిల్డింగ్ లోకి వెళ్లాల్సిందే తప్ప బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఉండదు ఎయిర్. అందుకని అది నెగటివ్ ప్రెషర్ లో పెడతాం. ఏదన్నా నెగటివ్ ప్రెషర్ లో ఎయిర్ లో పాస్ లో ఉంటే, హయ్యర్ అట్మాస్ఫియర్ కంటే హయ్యర్ ప్రెషర్ లో ఉంటే అందులో ప్రెషరైజ్ అయ్యి అందులోంచి ఎయిర్ బయటకు వస్తుంది. సో రియాక్టర్ బిల్డింగ్ ప్రెషర్ లో ఆ బిల్డింగ్ ఇంకో కంటైన్మెంట్, సెకండరీ కంటైన్మెంట్ అని ఇంకొక బిల్డింగ్ కట్టాం. అది కూడా కంప్లీట్లీ ఎయిర్ టైట్. దీని నుంచి దానిలోకి వెళ్ళడానికి లేదు, దాని నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. ఈ ఫస్ట్ ప్రైమరీ కంటైన్మెంట్ ఫస్ట్ కంటైన్మెంట్ అది రెండో కంటైన్మెంట్ కంటే ఎక్కువ నెగటివ్ లో ఉంటుంది. సెకండరీ కంటైన్మెంట్ నెగటివ్ లో ఉంటుంది, కానీ బయట ఇంకా ఎక్కువ. ఈ లోపలికి వెళ్ళడమే తప్పితే లోపల నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా దీని వెంటిలేషన్ సిస్టమ్ కూడా తయారు చేసి పెట్టామండి. దిస్ ఈస్ ద సేఫ్టీ ఐడియాస్. ఇది కాకుండా ఇక మీరు నెక్స్ట్ థింగ్ ఆలోచిస్తే, మీరు రియాక్టర్ బిల్డింగ్ చుట్టూ ఒక ఎక్స్క్లూజన్ జోన్, అరౌండ్ దీస్ రియాక్టర్ బిల్డింగ్స్ మీరు మొదట్లో పిక్చర్ లో చూసారు. ఎక్కడ అసలు మొత్తం అడవి అనమాట. అక్కడ మీకు ఏమి దేని నార్మల్ పాపులేషన్ రావడానికి కానీ, నార్మల్ గ్రోత్ కానీ, అది general growth of public or any industries or living habitat, nothing is allowed. This whole known as the area at all. So these are the different barriers from your basic uranium. ఇప్పుడు వచ్చే ఆ ఫిషన్ ప్రోడక్ట్సే రేడియో యాక్టివ్, అది కాకపోతే ఇంకేవి రేడియో యాక్టివ్ కాదు. అది బయటికి రాకుండా మీకున్న బ్యారియర్స్ ఇవ్వండి. ఓకే, ఇకపోతే మనం ఆ హీట్ ఏమిటి, ఎంత హీట్ వస్తుంది, దానివల్ల వై న్యూక్లియర్, ఈ విధంగా మనం చాలా ఆలోచిస్తాం. దాని ఆ పవర్ లో ఉన్న కెపాసిటీ ఏంటంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక ఫైర్వుడ్ మీరు 1 kWh ఎలక్ట్రిసిటీ వస్తుంది. 1 kg కోల్ కాస్తే మీకు 3 kWh ఆఫ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆయిల్ 50,000 kWh ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో ఇంత పవర్ దాంట్లో ఉంది మీకు. అందుకని చెప్పేసి వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇకపోతే మిగతా వాటిలో అన్ని సోర్సుల్లోనూ ఎక్సెప్ట్ ఆఫ్ కోర్స్ సోలార్ ఎనర్జీ, మిగతా అన్ని సోర్సుల్లోనూ యు ఆర్ హ్యావింగ్ dioxide emission, and depletion of ozone layer, and utilization of
land and natural resources, and so pollution. This nuclear power is the only place where you don't have pollution at all. If you see these carbon emissions, you can very nuclear నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ విండ్ హైడ్రో నుంచి వచ్చే ఈక్వాలెంట్ అన్నమాట. విండ్ నుంచి హైడ్రోలో కార్బన్ డైఆక్సైడ్కి ఏముంది ఇలాంటి అడగచ్చు మీరు. బేసిక్ గా మనం న్యూక్లియర్ అన్నా, విండ్ అన్నా, హైడ్రో అన్నా, ఫోటోవోల్టాయిక్ అన్నా మొత్తం సైకిల్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్, ఆ తర్వాత ఆ టర్బైన్ కన్స్ట్రక్షన్స్, వాటి కరెక్షన్స్, ఆ తర్వాత దాని ఎన్విరాన్మెంట్ మీద ఉన్న ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఇవన్నీ తీసుకుంటే ఎవ్రీ has carbon footprint, the carbon footprint. So our aim is to have the lowest carbon footprint on this planet, and to have it as that is the aim, actually target. These are really don't matter to you. Our recent ga ma KGS 1 of we recent ante last year we have got no other nuclear power plant that has operated continuously for this long. 962 days reactor KGS 1 safe ga operate chesam. దాని వల్ల అది it has attained a world record. ఇందులో ఏంటి నడిచింది, వాట్ ఈస్ ద థింగ్ అని అంటే మీరు ఒక విషయం చెప్తాను. ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఇట్ ఈస్ ఇన్ మొత్తం సిస్టమ్ ఒక డైనామిక్ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటుందండి. అంటే ప్రతిదీ పవర్ ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది, టర్బైన్ నుంచి తీసుకుంటాము, అది నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ cycle, process. In this process, if there is any even minor parameter variation, pressure and immediately we shut down the reactor so that it will come to a safe shutdown condition, and then we'll work on that. What is the thing? So ee vidhanga memo operate cheyadam అందువల్ల కంటిన్యూస్ ఆపరేషన్ అనేది దట్ మీన్స్ దాని యొక్క రోబస్ట్నెస్, అబౌట్ ఇట్. సో ఒక్కొక్కరు ఏంటి ఎంతకాలం పనిచేస్తుంది అనేది దానివల్ల దాన్ని బట్టి తెలుస్తుంది అది ఎంత రిలయబుల్ గా ఉంది ఆ రియాక్టర్ అని చెప్పేసి. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ. మీరు జనాలు జనరల్ గా ఏమనుకుంటారంటే రేడియేషన్ అని చెప్పి అనేది కేవలం న్యూక్లియర్ రియాక్టర్ యురేనియం జనాల అభిప్రాయం. జనరల్ అదొక జనరల్ అభిప్రాయం. అయితే ఈ ఐ వాంట్ ఇందులో మీకు నార్మల్ గా న్యాచురల్ గా నేచర్ లో మీరు చూస్తున్న గాలిలో కానీ, వెలుతురులో కానీ, సూర్యరశ్మిలో కానీ, మట్టిలో కానీ ప్రతి దాంట్లోనూ రేడియేషన్ ఉంది. అనుకుంటారు రేడియేషన్ అనేది కేవలం యురేనియం లోంచే వస్తుంది, లేకపోతే ఆ రియాక్టర్ లోంచే వస్తుంది, లేకపోతే బాంబు నుంచి వస్తుంది అలా అనుకుంటారు. కానీ ప్రతి చోట మీకు రేడియేషన్ ఉంది. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ రేడియేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాడాన్ అని చెప్పేసి మీకు నార్మల్ అట్మాస్ఫియర్ లో ఉంటుందండి. ఆ రాడాన్ నుంచి మీకు 2400 మైక్రోసీవర్ట్ రేడియేషన్ సంవత్సరానికి గెటింగ్ ఇట్. యాక్చువల్లీ ఈ డోస్ ప్రతిసారి అందరికీ దొరుకుతుంది 2500 మైక్రోసీవర్ట్. ఈ రాడాన్ దేశంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉండదు. అక్కడ మట్టి మీద, అక్కడ రాళ్ల మీద, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మీద, వాటన్నిటి మీద డిపెండెంట్. కేరళలో కొన్ని బీచ్ల మీద మీకు రేడియేషన్ ఆల్మోస్ట్ 7,000 మైక్రోసీవర్ట్. సిమిలర్లీ మీకు ఇంకో చోట
అంటే నార్త్ ఈస్ట్ లో కూడాను ఇట్లాంటి న్యాచురల్ రేడియేషన్ చాలా హైగా ఉన్నాయి అక్కడ కూడా ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ న్యాచురల్ దిస్. వేరాజ్ ఈ కైగా నుంచి జస్ట్ ఫర్ మీకు కోసం చూపిస్తున్నా, దాని నుంచి జనానికి వెళ్తున్న డోస్ ఎంత అంటే 2 మైక్రోసీవర్ట్ అండి. సో మీకు నేచర్ లో వచ్చేది 2000 మన ఇంటర్నేషనల్ లిమిట్ 1000 కంటే ఎక్కువ బయటికి పంపించడానికి లేదని చెప్పేసి లిమిట్ మేము 2 పెట్టి, వేరే న్యాచురల్ గా మీకు 2400 వస్తుంది. మీరు బెంగళూరు నుంచి మీరు హైదరాబాద్ వచ్చారు, షిఫ్ట్ రేడియేషన్ డోస్ కి హైదరాబాద్ ఉన్న రేడియేషన్ డోస్ కి వ్యత్యాసం మీకు 1000-1200 వ్యత్యాసం. That is the dose you are getting from moving from one city to another or one place to another, because concrete, everything is emitting radiation. So there itself getting some difference. Moving to Kaiga, you are not getting anything extra. You are in fact reducing all your doses, because Kaiga doesn't have other radiation doses. Normal natural ga vachedi vastundi extra doses because of concrete or other issues. So this is just for an understanding. మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి, ambient air natural 50% డోస్ మనకి అందులోంచే వస్తుంది. ఫుడ్ మనం తింటాం, అరటిపళ్ళు తింటుంటాం, అవి కూరగాయలు తింటుంటాం, వీటన్నిటిలోంచి రేడియేషన్ వస్తుంది. ఒక ఫ్లైట్ ఎక్కే వల్ల దానిలో కూడా మీకు రేడియేషన్ వస్తుంది. అర్త్ నుంచి వచ్చే రేడియేషన్ కాస్ట్ నుంచి అది 20% మీకు వస్తుంది. ఇది ఈ 2000 ఈ విధంగా వచ్చేసి నార్మల్ ఒక ఎక్స్రే తీసుకుంటే 14% అనుకోండి. న్యూక్లియర్ ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చేది 1% ఈ డోస్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది యాక్చువల్గా మీరు కన్స్ట్రక్షన్ లో వాడుతున్న వస్తువులు ఇవన్నీ, సిమెంట్, బ్రిక్, స్టోన్ ఏం నార్మల్ గా వాడుతుంటాయి. వీటి నుంచి తెగ డోస్ వస్తుంది ఇలా ఆలోచిస్తే. ఇవన్నీ ఫుడ్ స్టోర్స్ లోకి వెళ్ళేది మన రియాక్టర్ లోంచి వెళ్ళట్లేదండి, వాటిలో ఉంటున్నాయి. ఇది న్యాచురల్ గా ఉంటుంది. రేడియేషన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ జనరేటెడ్ బై మ్యాన్, ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద అట్మాస్ఫియర్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకున్నారు అనుకోండి, మీకు 40 మైక్రోసీవర్ట్ వస్తుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బౌండరీ దగ్గర కానీ మీకు అటు రాదు. ఇది చెప్పడం. ఒక ఫ్లైట్ న్యూక్లియర్ రియాక్టర్ కానీ మీకు ఆ 3 గంటల ఫ్లైట్ లో ఎంత డోస్ వస్తుందో అంత డోస్ కూడా రాదు అని చెప్తున్నాను. బెంగళూరు వచ్చింది. కాల్డ్ ఏన్రాన్స్ అని చెప్పేసి మనము ఈ అన్ని ప్లేసెస్ లోనూ మనం మానిటర్స్ పెట్టామండి. ఇవన్నీ మనం మానిటర్ చేస్తున్నాం కంటిన్యూస్ గా. ఎయిర్మాన్స్ సెంట్రల్ స్టేషన్, ఓకే, ఇవన్నీ ఓకే. దిస్ ఇస్ వాట్ ఇట్ స్పీక్స్ ఆఫ్, సేమ్ థింగ్. I'm trying to come out of this presentation. Right. Okay. Right, sir. I have come out of this presentation. Now I want to speak about basics of nuclear power. మనం దాన్ని ఎలా వాడుతున్నాం అని. You can hear me? Prakash garu. Oh, yes, yes. Right. దీని గురించి చెప్పాను. రైట్, యూ కెన్ హియర్ కదండి. సో న్యూక్లియర్ పవర్ యొక్క కాకపోతే నేను మీకు వాట్ ఈస్ దిస్ బాంబ్ అండ్ ఆల్ దిస్ థింగ్ ఆల్సో ఐ థాట్ ఐ విల్ టెల్ యూ, బికాస్ యూ పీపుల్ విల్ బి ఇన్క్విజిటివ్ అబౌట్ ఇట్.
మాకు బాంబుకి బేసికలీ మాకు బాంబుకి సంబంధం లేదండి. కానీ అసలు లేదని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే బేసికలీ మా లాంటి డిఆర్సీలో మేము ఫ్యూయల్ ఏదైతే బాంబులో వాడేది హై ఫిసైల్ కంటెంట్ ఉన్న ఇది వాడతామండి. ఫ్యూయల్ యురేనియం 235 అనేది మా దగ్గర ఉన్న ఫ్యూయల్ లో ఓన్లీ 0.735% ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ లో ఫిసైల్ ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ లో మేము మెయిన్లీ ఫర్టైల్ ఫ్యూయల్ ఉంటుంది, U-235-38 అని చెప్పేసి. దానిలో కొద్దిపాటి U-235 అనేది ఫిసైల్ కంటెంట్ ఉంటుంది, దాని నుంచి పవర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. హై కంటెంట్ ఉన్న చైన్ రియాక్షన్ వేర్ కంటిన్యూస్ పవర్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ అండ్ దట్ దానిలో critical mass and much quantity go ahead with making it into an uncontrollable reaction. A bomb is nothing but a simple uncontrolled reaction of some small quantity of fuel. Now this kind of a fuel that we are having, it can never go that kind of a mode. దానిలో దాని కన్స్ట్రక్షన్ దాని ఫార్మాటింగ్ ఎలా ఉంటుందంటే దాని హీట్ పెరిగే కొద్దీ అదే పవర్ కూడా తగ్గిపోతుంది. సో దాని ఇన్హరెంట్ గా దానిలో కొన్ని కంట్రోల్ మెకానిజమ్స్ కూడాను ఆ ఫ్యూయల్ యొక్క ప్రాపర్టీస్ లో ఉన్నాయి. మీకు ఆ ఫ్యూయల్ కనుక అది అంటే కంట్రోల్ రాడ్స్ పనిచేయలేదు అనుకోండి, ఇంకేదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అయినా కానీ దానివల్ల ఆ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది అవుతుంది. ఆ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది దానికి నెగటివ్, దానిలో ఉన్న పవర్ ని తగ్గిస్తుంది. సో ఆ విధంగా మా రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన డొమెస్టిక్ రియాక్టర్స్ ఫ్రమ్ విచ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ పవర్, ఎలక్ట్రిసిటీ, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, those are all having these kind of features which will prevent it from becoming an unwanted thing. So general ga perception it is something dangerous ani, it is how we can live with it ani ivanni endukante general ga వాళ్ళ opinion anta they are relating it with a bomb. ప్రతి వాడును అసలు బాంబ్ అంటే ఏంటో తెలియదు, రియాక్టర్ అంటే ఏంటో తెలియదు, పవర్ ఎలా ప్రొడ్యూస్ కానీ రేట్ మాత్రం చేస్తాను. రేడియేషన్ అయితే మనకి ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే, మీరు ఒక జ్వరం వచ్చింది, పారాసెటమాల్ తీసుకుంటారు, జ్వరం తగ్గిపోదు. మీకు అదే దాని బదులు మీకు ఒక 100 పారాసెటమాల్స్ తీసుకున్నారు అనుకోండి, అది ఓంప్రకాష్ గారు కరెక్ట్ గా చెప్తారు, ఎన్ని 100 పారాసెటమాల్ తీసుకుంటే మనిషికి ఏమవుతుందని చెప్పేసి. సో దిస్ ఇస్ సంథింగ్ సిమిలర్. మీరు అనేది కంట్రోల్ కొద్దిగా తీసుకుంటే ఏమీ కాదు, అది ఉపయోగం కూడా అవ్వచ్చు. కానీ అదే మీకు కనుక ఎక్సెస్ డోస్ తీసుకుంటే ఇదే కాదు, రేడియేషనే కాదు, హీట్ అయినా కానీ, హ్యూమిడిటీ అయినా కానీ, ఏదైనా సరే ఎనీథింగ్ ఎక్సెస్ విల్ డ్యామేజ్. మీకు థర్మల్ ప్లాంట్లో హీట్ ఉంది, మీరు అది అమ్మో మంట పుడుతుంది, అది ఏంటంటే దాన్ని టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం you can understand, person can understand the heat. Because they don't understand, they start feeling that this radiation and nuclear power is something dangerous. Normally మన ఒపీనియన్ అది ఏదైతే మనకు అర్థం కాదో అది డేంజరస్, అయ్యే బాబోయ్ దాని నుంచి దూరంగా ఉండాలి, అది మనకు అనవసరం, అది దాన్ని మనం తెచ్చుకొని అనవసరంగా కొరివితో తల కొట్టుకోవడం, ఈ విధంగా వస్తాయండి. దాని గురించి నిజంగా అవగాహన ఉన్నవాడు ఎవడు నాకు వద్దు అని అన్నాడు. మీరు చాలా మంది ఎన్విరాన్మెంట్ వాళ్ళని వెళ్ళి చూస్తుంటారు, చాలా బద్ధ వ్యతిరేకులు దీనికోసం. నేను ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్లతో మాట్లాడడానికి వెళ్ళాను. చాలా మంది వచ్చారు బెంగళూరు నుంచి, చాలా సీనియర్స్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, రచయితలు, వక్తలు, వాళ్ళంతా వాళ్ళ ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పేసి దే ఆర్ క్లైమింగ్ దెమ్సెల్వ్స్, దే హావ్ కమ్ టు హ్యావ్ అ డిస్కషన్ విత్ నేను. ఆ డిస్కషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు వద్దు, న్యూక్లియర్ పవర్ మాకు వద్దు. సరే ఎందుకు అంటే ఆ డేంజరస్ దాంట్లో ఉన్నాయి ఇవి ఫీచర్స్, ఇందులో మీకు ఏంటి డేంజర్ కనపడుతుందని చెప్పండి. అదంతా మాకు తెలియదు, అది డేంజరస్ మాకు. సరే మీకు పవర్ కావాలా? లేదు, మాకు థర్మల్ పవర్ కూడా వద్దు, ఎందుకంటే దాని నిండా మొత్తం యాష్ బయటకు వస్తుంది, యాష్ బయటకు వచ్చి అది దేశాన్ని అంతా నాశనం చేస్తుంది, మాకు థర్మల్ పవర్ వద్దు. ఏం పవర్ కావాలి? విండ్ పవర్ కావాలా? విండ్ పవర్ వల్ల బర్డ్స్ చచ్చిపోతాయి, మాకు విండ్ పవర్ కావాలా? బాగానే ఉంది చూడడానికి, కానీ దానివల్ల విపరీతమైన బ్యాటరీలు వాడాలి ఆ సోలార్ పవర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, స్టోర్ చేయడానికి.
battery యొక్క water effluent is there, that is all going to become a big mess in future. So, and also solar power, it requires large amounts, 100 megawatt ప్రొడ్యూస్ చేయాలంటే ఇక్కడ చేస్తున్నాం 800 megawatts ఇక్కడ చేస్తున్నాం, అంత ప్రొడ్యూస్ చేయాలంటే అమౌంట్ ఆఫ్ ఏరియా దట్ ఈస్ రిక్వైర్డ్ వాడాలి. సో దట్ ఈస్ ఆల్ వెరీ టఫ్. సో దట్ ఆల్సో వీ డోంట్ నో. ఏం కావాలా మీకు, మరి పవర్ లేకుండా మీరు కొవ్వొత్తు పెట్టుకుంటారా మీరు అని చెప్పేసి, లేదు మాకు పవరే కావద్దు. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వెన్ యూ గో డీప్ అండ్ యూ ట్రై టు క్వశ్చన్ దట్, so that is another nuclear power itself. If you want to talk about, then these are the pros and these are the cons, and these are the basically most of the unknown. If fear of the unknown ఎప్పుడైతే పోతుందో మీకు everything else will come back to normal. I think things will be fine. This is what I would like to say.